హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు. ఈరోజు నేను చేసే రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దానిలో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని, 1 హాఫ్ స్పూను కారము, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత 1 గ్లాసు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పక్కన ఉంచుకుందాము. స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, పోపు వేడయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 1 టేబుల్ స్పూను కారము, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను శనగపిండి కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. స్టఫింగు రెడీ అయిపోయింది. ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా ఉండలుగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియంగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న స్టఫింగ్ని తీసుకొని ఇలా వేసుకొని ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ షేప్లో చేసుకొని ఒక్కొక్కటిగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక్కొక్కటిగా ఇవి పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఇలా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయాయి. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటాయి.